హాయ్ హలో నమస్తే అని చెప్తే మనం వీడియో తెగేస్తుందండి. సో మనం సీదా పాయింట్కి వచ్చేస్తాం. మనకు ఒక లెటర్ వచ్చేది. ఇది లెటరే, ఇదిగో ఎంత లెటరే. సో నేను కూడా మీ ముందే చదువుదాం అని చెప్పని ఇప్పుడే తీసాను అనమాట. సో అది మ్యాటర్. పాయింట్కి వచ్చేద్దాం. హాయ్ హలో అన్న, నమస్తే, నా పేరు చింటూ అన్న. హాయ్ చింటూ. అన్న నీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను నీకు పెద్ద ఫ్యాన్ని. రోజుకు 10 సార్లు నేను నీ వీడియోస్ చూస్తుంటాను. నేనే కదన్నా, మా ఇంట్లో కూడా నీకు పెద్ద ఫ్యాన్. మా అక్క నేనైతే నీకు చాలా పెద్ద ఫ్యాన్. ఓకే, వీడియోస్ చూడమని మా ఫ్రెండ్స్కి కూడా చెప్పానన్న. యూనేమ్ని ఫాలో అవ్వండి అని. చింటూ అది యూనేమ్ కాదు చింటూ, అయినేమో చూసుకో కొంచెం. యూనేమ్ని ఫాలో అవ్వమని. అప్పుడే అన్న మా మేడం విని దగ్గరకు వచ్చి, మీరు శుభ్రంగా చదువుకోకపోతే వీళ్ళలాగా తయారవుతారు. సో మోసుకొని చదువుకోండి అని చెప్పి వెళ్ళిపోయిందన్న. ఇదేనిది నాకు ఇంకా ఫుల్ కోపం వచ్చిందన్న మా మేడం మీద. నాకు కూడా వస్తుంది చింటూ, పాపం ఫీల్ అయినట్టున్నారు. నాకు ఫుల్ కోపం వచ్చిందన్న. సర్లే అని చెప్పని ఇంటికి వెళ్ళాక మళ్ళీ నీ వీడియోస్ ఓపెన్ చేసి చూసాన్న. ఏంటన్నా అన్ని ఎర్రహొక్క వీడియోస్ అన్న నీ దాంట్లో ఉండే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చింటూ ఏం చింటూ, ఇదంతా రివర్స్ అయింది, నాకెళ్ళి జరిగింది. ఈ వీడియోస్ అన్న ఆపి ఏమన్నా జాబ్ చూసుకోవచ్చు కదా. ఈ వీడియోస్ ఆపి ఏమన్నా జాబ్ చేసుకోవచ్చు. అయినా నీ ఫేస్ వస్తుంది అర్థమవుతుందన్నా, నువ్వు పక్కా బేవర్స్ అని. దెబ్బ మీద దెబ్బ. అయినా ఏందన్నా ఎప్పుడు ఆ బ్లాక్ టీ షర్ట్లో ఉంటావు, ఎప్పుడు అసలు బట్టలు లేనట్టు. ఆ రెడ్ టీ షర్ట్ అయితే మరి ఎర్రపూకులాగా ఉంటావు ఆ రెడ్ టీ షర్ట్లో. ఇప్పటికైనా ఈ వీడియోస్ అన్ని ఆపి అన్న జాబ్ చూసుకో అన్న. సారీ అన్న, ఎలా అంటున్నా నీ ఏమనుకో. మాకు అన్న అంత అందింగ్ మళ్ళీ అట్లా మాకు. అన్న ఒక హెల్ప్ చేస్తావా? చెప్పి చింటూ, ఏందో చేద్దాం అందుట్లే ఉంది. ఈ సండే నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే అన్న, హ్యాపీ బర్త్డే అని చెప్పి స్టోరీ పెట్టన్నా చాలు. చింటూ మరి పెట్టావు అకౌంట్ పేరు ఏదో చెప్పాలి కదా. ఏంటి చింటూ మరి బిగినర్ మిస్టేక్స్ ఇవన్నీ. లౌడా పేరు అయ్యే అవసరం లేదు. జస్ట్ హ్యాపీ బర్త్డే అని చెప్పని స్టోరీ పెట్టి చాలు. ఈ వచ్చే ఆపుకో అన్న. ఫస్ట్ చదివాక రియాక్ట్ అవ్వాలి కానీ రియాక్ట్ అవుతావు చదవకూడదు. చదివితే ఇదిగో ఇట్లని ఎర్రపుకోతావు. అది నిజమే, ఇప్పుడే అర్థమైంది నాకు కూడా. థ్యాంక్స్ అన్న. మళ్ళీ ఇంక ఇవన్నీ ఎందుకు, అన్నదంతా అందింగి మళ్ళీ థ్యాంక్స్ అనుకుంటా. ఇంకోటి ఏంటంటే వాడి పేరు నాకు బాగా నచ్చింది. ఏంటంటే కసక్క చింటూ అంట. సరే కసక్క చింటూ, శుభ్రం చదువుకో. ఓకేనా, బాయ్. లాస్ట్లో ఇంకోటి ఉంది దీని పక్కన. ఈ లోడాలు ముద్దులేపి దింగి అమ్మ.